రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ కెరియర్ మొత్తంలో ఒక కలికితురాయి వంటి సంఘటన ఏదైనా ఉందంటే అది కుంభమేళా నిర్వహణ. కుంభమేళాను నిర్వహించిన తీరు, పకడ్బందీ అరేంజ్మెంట్లు, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు, కోట్లాది మంది ప్రజలు వచ్చినా కూడాను ఎలాంటి కష్టము జరగకుండా కార్యక్రమాలు జరగడము, షాహీ స్నాన్ ఇటువంటి పెద్ద పెద్ద స్నాన్ ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు, మౌని అమావాస్య ఇటువంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున నాగా సాధువులు రావడము, ఇవన్నీ జరిగిన వీటన్నిటినీ మేనేజ్ చేయటం. ఒకటి రెండు సంఘటనలు జరిగి ఉండవచ్చును, ఒక తొక్కిసలాటలో ప్రాణాలు పోయి ఉండవచ్చును, కానీ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఆర్గనైజ్ చేయటం, ఒక రకంగా చెప్పాలన్నట్టయితే యోగి ఆదిత్యనాథ్లోని ఒక కొత్త కోణాన్ని బయటకు తీసింది. ఇప్పటివరకు యోగి ఆదిత్యనాథ్ అంటే ఫైర్ బ్రాండ్ హిందూ లీడర్, చాలా డిసైసివ్గా గుండాగిరిని, మాఫియాగిరిని, మతోన్మాదుల్ని అరికట్టే వ్యక్తిగా మాత్రమే కనిపించారు. కానీ ఆయనలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్, వ్యవస్థ చేయటము, ఆర్గనైజ్ చేయటము, పాలనా నిర్వహణ చేయటము, ఈ కొత్త కోణాన్ని కుంభమేళ చూపించింది. ఒక రకంగా ఆయన కెరియర్లో కుంభమేళ కలికితురాయి. ఎందుకంటే ఒకే ఒక్క పట్టణంలో కేవలం 45 రోజుల్లో 66 కోట్ల మంది ప్రజలు రావడము, స్నానం చేయటము, వెళ్ళడం. ఇది బహుశా ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఇది మొత్తం ఏ రకంగా చూసినా కూడాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్కి, మొత్తం బ్యూరోక్రసీ, మంత్రులు, అధికారులు, పోలీస్, మిగతా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, వీటన్నిటినీ కంట్రోల్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, వీళ్ళందరూ క్రెడిట్ పొందారు. కుంభమేళా నేను స్వయంగా వెళ్ళాను. కుంభమేళాలో పారిశుద్ధ్య కార్మికులు కూడా అవసరమైన చోట గైడ్లలాగా మారుతున్నారు. మామూలుగా పోలీసులు అనగానే, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు 6 అడుగుల పొడవు, చాలా బలిష్టంగా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా అత్యంత మర్యాదగా వ్యక్తులతో వ్యవహరించడం, ఇదంతా కూడాను చాలా ట్రైనింగ్ ద్వారా, చాలా మోటివేషన్ ద్వారా మాత్రమే జరగగలదు. మీకు 2 వీలర్ లోపల స్నానఘట్టం దాకా తీసుకొచ్చి మళ్ళీ తీసుకువెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఫిక్స్డ్ రేటు, వాళ్ళ వ్యవహార శైలి ఎక్కడ కూడా కంప్లైంట్కి తావులేదు. ఇంత పెద్ద మెషినరీ, ఇంత పెద్ద మెకానిజం, ఇంత పెద్ద ఏర్పాటు బహుశా యోగి ఆదిత్యనాథ్ కెరియర్లో, ఏ ముఖ్యమంత్రి కెరియర్లోనూ ఇది జరిగి ఉండదు. యోగి ఆదిత్యనాథ్ విషయంలో ఇదొక పెద్ద రికార్డు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగింది. అయితే యోగి ఆదిత్యనాథ్ మంగళవారం రోజు తన సొంత నియోజకవర్గమైనటువంటి గోరఖ్పూర్లో దీన్ దయాళ్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో ఒక సెమినార్ని ప్రారంభించేందుకు వెళ్ళి అక్కడ ఒక విషయాన్ని బయటపెట్టారు. కుంభమేళా సక్సెస్ వెనుక కారణం ఏమిటి అన్నది ఆయన అక్కడ చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే, 2025 జనవరిలో కుంభమేళా జరగవలసి ఉంటే 2022 నవంబర్లో మొట్టమొదటి సమావేశం జరిగింది. ఏర్పాట్లు కానీ, అరేంజ్మెంట్స్ కానీ, దీనికి సంబంధించినటువంటి ప్లాన్స్ కానీ, ఆ ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఏమేమి కావాలి, వనరులు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ ప్లానింగ్ అంతా నవంబర్ 2022లో ప్రారంభమైంది. నవంబర్ 2022 ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అయోధ్యలో మందిర నిర్మాణం జరిగింది. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగి మందిరం ప్రజలు చూడటం ప్రారంభించింది 2024లో. కాశీ కారిడార్ నిర్మాణం జరిగింది 2023లో. అంటే ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, నిర్మాణాత్మకంగా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, నవంబర్ 2020 నుంచే ప్రయాగ
రాజ్లో ఏమేం మార్పులు జరగాలి, ఏ రకమైనటువంటి ఏర్పాట్లు జరగాలి, టెంట్లు ఎక్కడ వేయాలి, ఏ రకమైన సదుపాయాలు ఎక్కడ ఉండాలి, ఎంతమంది సిబ్బంది అవసరం అవుతారు, ఎన్ని రకాల సంసాధనాలు వస్తువులు అవసరమవుతాయి, వీటికి సంబంధించిన ప్లానింగ్ నవంబర్ 2022లో జరిగింది. అంటే ఒకవైపు అయోధ్య, ఒకవైపు కాశీ పనులు జరుగుతున్నప్పటికీ కూడాను కుంభమేళ మీద దృష్టి పెట్టడం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము మొత్తము కుంభమేళ నిర్వహణకి దాదాపు 7,000 కోట్లు ఖర్చు పెట్టింది. 7,000 కోట్లు ఖర్చు పెట్టిన తరువాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చినటువంటి ఆదాయం అంతా కలిపితే 3 లక్షల కోట్లు. ఢిల్లీ బడ్జెట్ మంగళవారం ప్రవేశపెట్టారు, 1,00,000 కోట్ల బడ్జెట్. అంటే 3 ఢిల్లీల వార్షిక బడ్జెట్కి సమానమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కుంభమేళ సందర్భంగా ఉత్తరప్రదేశ్లో జరిగినాయి. నేరుగా ఉత్తరప్రదేశ్కి పన్నుల రూపంలో 30,000 కోట్లు వచ్చినాయి. కానీ మిగతా అనేక రకాల కార్యకలాపాలు, వీటన్నిటి నుంచి వచ్చినటువంటి ప్రత్యక్ష పరోక్ష పన్నులు, ఆదాయాలు, శిస్తులు ఇవన్నీ కలుపుకున్నట్టయితే 3 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి. దీనికి తోడు కాశీ, మథుర, బృందావన్, అయోధ్య, సారనాథ్, ఈ రకంగా వింధ్యవాసిని దేవి, ఈ రకంగా చుట్టుపక్కల ఉన్నటువంటి తీర్థక్షేత్రాలకు కూడాను భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వెళ్ళారు. సో ఓవరాల్గా ఇవన్నీ కూడా ముందు నుంచి ఊహించి ప్లానింగ్ నవంబర్ 2022లో ప్లానింగ్ ప్రారంభించారు. దానివల్లనే ఈ మొత్తం ప్రయత్నం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రసంగంలో మాట్లాడుతూ మరొక ఆసక్తికరమైనటువంటి విషయం చెప్పారు. ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ని నిర్వహించడం, కామన్వెల్త్ అంటే మాజీ బ్రిటిష్ పాలిత కాలనీల దేశాల వాళ్ళందరూ కూడా వచ్చి ఆడేటటువంటి గేమ్స్, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఢిల్లీ వంటి నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొరత లేదు, డబ్బుకి కొరత లేదు, వనరులకి కొరత లేదు, అధికారులకి కొరత లేదు. అలాంటి ప్లేస్లో కామన్వెల్త్ గేమ్స్ అయిపోయిన తరువాత కూడా నిర్మాణాలు కొనసాగుతూనే వచ్చాయి. దానితో పోలిస్తే కుంభమేళ ప్రారంభం నాటికంటే జనవరి 13 నాటికి ప్రయాగ్రాజ్ కంప్లీట్లీ రెడీ. ఇది నవంబర్ 2022 నుంచి, అంటే దాదాపు 2.5 సంవత్సరాల ముందు నుంచి ప్లానింగ్ చేసిన కారణంగా ఇది సాధ్యమైంది అని చెప్పి యోగి స్వయంగా చెప్తున్నారు. కాబట్టి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలన్నట్టయితే, విజయవంతం చేయాలంటే ఎంత దూరదృష్టితో ఆలోచించాలి, ఎంత ముందు నుంచి దానికి ప్రణాళికలు వేయాలి. ఇది ఈసారి జరిగిన కుంభమేళ నుంచి మనం నేర్చుకోవచ్చును. అందుకే ఇంత ముందు నుంచి ప్లాన్ చేసిన కారణంగానే, ఇంత సమగ్రమైనటువంటి దృక్పథంతో పనిచేసిన కారణంగానే కుంభమేళ బహుశా 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగరాజ్లో జరిగినటువంటి కుంభమేళ ఒక బెంచ్ మార్క్గా నిలిచిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.